లెగ్ పీస్. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం పంచభక్ష రుచుల సంగమం దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇది ఎక్కడంటే కేబిహెచ్బిలోని 5th ఫేజ్ దగ్గర అనమాట. సో మనము ఇక్కడ పులావ్, చికెన్ పులావ్లో కరివేపాకు, చికెన్ వేపుడు లైక్ అలాంటి డిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏం ఐటమ్స్ ఉంటాయి, సో ఆ పులావులు ఉంటాయంట, ఏమేమి పులావులు ఉంటాయి, ఆ పులావులు ఏంటి, చికెన్ పులావ్ ఉంటుందంట, గోంగూర పులావ్ ఉంటుంది గోంగూరతోని. సో ఆ పులావులన్నీ ఏంటి, అసలు పులావుల టేస్ట్, ఆ పులావుల స్పెషాలిటీ ఏంటి, సో తెలుసుకుందాము. సో మనం పంచభక్ష పరమాణాలు అంటాం కదా, సో అలాగే పంచభక్ష పరమాణాలు ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ఐటమ్స్ అని ఏంటి, ఆ ఐటమ్స్ స్పెషాలిటీ ఏంటి, ఆ ఐటమ్స్ అని ఒకసారి మనం టేస్ట్ చేద్దాము, ఏమేమి ఐటమ్స్ ఉంటాయో. సో చాలా ఐటమ్స్ ఉన్నాయని తెలిసింది. సో లోపలికి వెళ్ళేసి ప్రతి ఐటమ్ మీకు చూపిస్తాను, అలాగే మనం టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసేసి మీకు చెప్తాను. సో లోపలికి వెళ్ళేసి ఎలా ఉంటుందో మీకు ఇప్పుడే చూపిస్తాను. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది కంపల్సరీ. సో రండి టేస్ట్ చేద్దాం.
ఫుడ్ అయితే తీసుకున్నాం ప్రజెంట్ 4 ఐటమ్స్ తీసుకున్నాము. రెడ్ థాయ్ చికెన్ అంట, రెడ్ థాయ్ చికెన్. ఏమో థాయ్ చికెన్ ఫస్ట్ టైం వింటున్నాం, పేరే వింటున్నాం థాయ్ చికెన్. ఇదే హైదరాబాద్ చికెన్, ఇది దీని కాంబినేషన్, దీని కాంబినేషన్ అంట హైదరాబాద్ చికెన్. చూడండి ఎంత జ్యూసీగా ఉందో చికెన్. ఇది హైదరాబాద్ చికెన్. ఏమో ఫ్రై పీస్ చికెన్ పలావ్ అంట, ఇది ఫ్రై పీస్ చికెన్ పలావ్ ఈ ఐటమ్. ఇది మెయిన్, ఇది మనకు స్పెషల్ గ్రీన్ చిల్లీ చికెన్ పలావ్, పచ్చిమిర్చి విత్ చికెన్ పలావ్ అంట. ఇది గ్రేవీ, ఇందులో ప్రతి దాంట్లో ఉన్నాయి. ఇది గ్రేవీ, ఇదేమో రైతా. 4 ఐటమ్స్ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సో ఫస్ట్ స్టార్టర్స్, ఇవి ఈ రెండు స్టార్టర్స్ అన్నమాట. సో ఫస్ట్ స్టార్టర్స్తో కానిచ్చేసి నెక్స్ట్ పలావ్లోకి వెళ్ళిపోదాము. స్టార్టర్స్ తినేద్దాం ఫస్ట్ ఎలా ఉంటుందో. థాయ్ చికెన్ అంట, చూడవచ్చు పీసు మనం ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాం. ఇది పీసు చూడవచ్చు, బాగుంది ఇది పీస్. చూడనీకి అయితే లుకింగ్ అయితే అదరగొట్టేలు, లుక్ బాగుంది. సో టేస్ట్ చేద్దాం థాయ్ చికెన్ని ఎలా ఉంటుందో ఫస్ట్ బైట్. సో ఎలా ఉంటుందో తిందాం. ఎక్సలెంట్ ఉంది. గార్లిక్ పీస్లను తరిగి ఇందులో వేసారనమాట. ఆ ఫ్లేవర్ తెలుస్తుంది తినగానే. డిఫరెంట్ టేస్ట్ ఉంది. థాయ్ చికెన్ అంట, మనము తింటాం కానీ మనకు థాయ్ చికెన్లు ఇవన్నీ ఐడియా లేదు కదా. పీస్ అయితే సాఫ్ట్ కుక్ అయింది, చాలా బాగుంది పీసు. టేస్ట్ మాత్రం చైనీస్ ఐటమ్ లాగానే ఉంది, బట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంది థాయ్ చికెన్ కాబట్టి. ఇది చిల్లీ ఫ్లేక్స్ లాగా కనిపిస్తున్నాయి, చూడవచ్చు. ఇది చిల్లీ ఫ్లేక్స్ లాగా కనిపిస్తుంది. పీస్ అయితే చాలా బాగా కుక్ అయింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఖతర్నాక్ ఉంది. ప్రతి ఐటమ్ ప్రైస్ మీకు చూపించాను, అందులో మెనూ కార్డ్ కూడా మీ వీడియోలో ఉంటుంది, మీరు చూసుకోండి. మళ్ళీ అన్న ఐటమ్ పేరు చెప్పలేదంటే మనం ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి చెప్పలేము, మనం కష్టం అవుతుంది. అక్కడక్కడ కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది, కరివేపాకు కూడా కలిపేశారు ఇందులో, కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి తింటుంటే, చూస్తుంటే ఊరుతున్నాయి, తింటుంటే కూడా. చిల్లీ ఫ్లేక్స్ ఎట్లా అంటే మన మిరపగింజలు అన్నమాట, అవి వేశారు. టేస్ట్ మాత్రం బాగుంది, మస్ట్ ట్రై ఇది. హైదరాబాదీ చికెన్ అంటే ఇది నెక్స్ట్ ఐటమ్. ఇది ఇందులో కూడా చిల్లీ ఫ్లేక్స్ వేశారు. సో టేస్ట్ ఇది కాంబినేషను, ఏదో విడతం చేశారు, మురుకుల్లో మ్యాగీలాగా అనిపిస్తుంది కొంచెం. అదే క్రంచీగా ఉన్నాయి కొంచెం. హైదరాబాద్ చికెన్ ఎక్సలెంట్ కాంబినేషన్, అదిరిపోయింది. ఇది తిన్న తర్వాత ఇదే జబర్దస్త్ ఉందంటే దీని కాంబినేషన్ ఇంకా బాగుంది. ఇది తిని సూపర్ ఉంది. కొంచెం లైట్గా స్వీట్గా, ఇది కొంచెం ఘాటుగా, చాలా బాగుంది. ఇదిగో మీరు చూడవచ్చు, వెల్లుల్లి తరిగేశారనమాట. పీస్ మాత్రం చాలా సాఫ్ట్గా కుక్ అయింది. లైట్ ఘాటు ఉంది, కొంచెం ఘాటు వస్తుంది మెల్లమెల్లగా. యాక్చువల్ మనం ఎలా తినాలంటే ఈ పీస్ తినేసి తర్వాత పచ్చిమిరపకాయ తినాలి, ఇప్పుడు అసలైన ఘాటు వస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే పీస్ తిందాం, తర్వాత కొంచెం పచ్చిమిరపకాయతో తిందాం. ఏదో తేడాగా ఉందేంటి, మండుతున్నట్టుంది. దీని కాంబినేషన్ అయితే ఇది తిన్న తర్వాత దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంది, చాలా సెట్ చేస్తారు బాగా. హైదరాబాద్ చికెన్ ఘాట్ అయితే తెలుసు, ఊరం ఉంది, వాటర్ తాగుతున్నాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హైదరాబాద్ చికెన్ ఘాట్ అయితే తెలుస్తుంది మనకు. ఎలా ఘాట్ ఎందుకు వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, అండ్ ఇంకా పచ్చిమిర్చి వేశారు, అండ్ వెల్లుల్లి వేశారు అన్నమాట. దానివల్ల గార్లిక్ వేయడం వల్ల చాలా వరకు ఘాట్ వస్తుంది బాగా. టేస్ట్ ఘాటుతోనే తింటున్నా, టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంది. స్పైసీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది ఘాట్ వస్తుంది, స్వీట్ ఉంది లైట్గా. జింజర్ అండ్ గార్లిక్ 2 వేశారు ఇందులో ఓన్లీ గార్లిక్ ఉంది అనుకుంటా.
ఇందులో మొత్తం జింజర్ అండ్ గార్లిక్ రెండు ఉన్నాయి. టేస్ట్ మాత్రం పీక్స్. పీస్ కూడా చాలా సాఫ్ట్ కుక్ అయింది. ఇది చూడచ్చు, కోటింగ్ కూడా లైట్ అయినా ఉంది, మరీ హెవీ కోటింగ్ ఏం లేదు. మస్ట్ ట్రై, టేస్ట్ బాగుంది. ఇక్కడ ఫేమస్ పులావే, ఘాటు పోతలే అది. ఇంకా హైదరాబాద్ చికెన్లో ఉన్న ఘాటు టేస్ట్ జబర్దస్త్ కానీ ఘాటే. సో పులావ్ టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. పులావ్లో టేస్ట్ చేద్దాం. బగారా ఘాటు వస్తుంది, మనం బగారా మసాలా వాడతాం కదా, ఆ ఘాటు ఎక్కువ తెలుస్తుంది అందులో. చికెన్ నార్మల్ చికెన్ లాగానే ఉంది, కాకపోతే ఇందులో ఉంది పులావ్లో ఉంది మ్యాజిక్. చికెన్తో తింటుంటే పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. మనం బగారా రైస్ తింటాం కదా, లైక్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, కానీ మసాలా స్పైసెస్ తెలుస్తున్నాయి. అంటే మనం లవంగాలు, చెక్క, లైక్ దాల్చిన చెక్క వాడతాం కదా, ఆ స్పైసెస్ ఇందులో తెలుస్తున్నాయి. లవంగం వీటి ఘాట్ వస్తుంది లవంగాలు. గ్రేవీతో టేస్ట్ చేద్దాము, గ్రేవీ ఎలా ఉంటుందో. ఈ గ్రేవీ ఇందులో పోసుకొని గ్రేవీ కలుపుకొని కొంచెం గ్రేవీతో టేస్ట్ చేద్దాం. నైస్. ఫ్రై పీస్ చికెన్ పలావ్ చాలా బాగుంది, ట్రై చేయండి పక్కా. పలావ్లోనైనా బిర్యానీలోనైనా లెమన్ వండుకొని ఆనియన్తో తింటుంటారు, మజా. ఇది లైట్ స్పైసీగా ఉంది, హెవీగా లేదు. దాన్ని తినడం వల్ల స్పైసీనెస్ పోలేదు. సో మనం ఇదైతే టేస్ట్ లైట్ స్పైసీగా బాగుంది. హైదరాబాద్ చికెన్ని ఇందులో వేసుకొని తిన్నాము. ఒక పీస్ టేస్ట్ చేద్దాం. ఈ పీస్తోని ఇది తిన్నాము, ఎలా ఉంటుందో. హైదరాబాద్ పీస్తోని పలావ్. కొత్తగా కనిపెడుతున్నాం మీకోసం. పండుగ చేసుకోండి అబ్బా వచ్చి తిని. మస్ట్ ట్రై హైదరాబాద్ చికెన్ విత్ పలావ్, ఖతర్నాక్, మస్తు సూపర్. ఆఖరి ఘట్టానికి వచ్చామన్నమాట. గ్రీన్ చిల్లీ చికెన్ పులావ్. నేను వెయిట్ చేసింది దీనికోసమే. సో పులావ్ ఏమో దీన్ని నమ్మొద్దు, దీని లవంగాన్ని వస్తుంది నోట్లోకి వస్తాం, ఇలా ఘాటాన్ని చూసి వెళ్ళిపోతుంది. సో టేస్ట్ ఏదైనా ఉంటుందో. నైస్, ఈజీగా తెలుస్తుంది పచ్చిమిర్చి ఫ్లేవరు, కానీ ఘాట్లేదు, లైట్ స్పైసీ ఉంది అంతే. టేస్ట్ మాత్రం బాగుంది, అతను నాకుంది. అది కాకుండా ఇంకా పచ్చిమిర్చిలు కూడా వేసాను, తరిగిన పచ్చిమిరపకాయలు వేసాను. స్పైసీ ఏం లేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పీస్ చూడవచ్చు మీరు, పీసు చాలా బాగా కుక్ అయింది, చాలా బాగా. 4 ఐటమ్స్ మెయిన్ ఏమేమి హైలైట్స్ ఉన్నాయి ఇక్కడ, అవే తీసుకున్నాం మనం. ఘాటుకి హైదరాబాద్ పీస్ ఆ ఘాటు ఇంకా వదలేదు, దానివల్ల ఇది ఘాట్ అనిపిస్తుంది నాకు. టేస్ట్ అయితే ఖతర్నాక్ ఉంది, ఇది చాలా బాగుంది. మనము పచ్చిమిర్చి ఫ్లేవర్ లైట్గా వస్తుంది. గ్రీన్ చిల్లీ చికెన్ పలావ్ లాస్ట్ ఫైనల్లో చేద్దాం రైతాతో. స్పెషాలిటీ రైతాలో చికెన్ కలుపుకొని ఇలా కలుపుకొని తినడమే. దెబ్బ వస్తుంది. రైతా కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. చికెన్ విత్ రైతా, రైతాలో పీస్ పెట్టుకొని తింటే ఆ మజా వేరు. డన్. సో ఇప్పుడే మనం 4 ఐటమ్స్ టేస్ట్ చేస్తామన్నమాట. 2 స్టార్టర్స్, 2 పులావ్స్ అన్నమాట.
సో మనం యాక్చువల్గా మనం నైట్ వస్తే ఇక్కడ అంతా ఈ ఏరియా మొత్తము లోపల బయట అంతా లైటింగ్ ఉంటుంది, అలాగే ఫుల్ రష్ ఉంటుంది అనమాట. మనం ఆఫ్టర్నూన్ రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఐటమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ప్రతి ఐటమ్ తినేసి మీకు ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి నేను ఆఫ్టర్నూన్ వీడియో చేస్తున్నాను. మీకు లొకేషన్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. 4 ఐటమ్స్ టేస్ట్ చేస్తాం. మనకు కావాల్సిన ఐటమ్స్ చాలా వరకు పులావ్స్, రకరకాల పులావ్స్ ఉన్నాయి, పులావ్స్ అండ్ రకరకాల ఫ్రైస్ అండ్ స్టార్టర్స్ చాలా ఉన్నాయి. సో మీరు ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ టేస్ట్ చేయండి. వేరే రెస్టారెంట్ సజెస్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కింద కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ఈ రెస్టారెంట్కి వెళ్ళండి అని మీరు చెప్పాలనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను అక్కడికి వెళ్తాను. మీకు నచ్చిన రెస్టారెంట్ ఏదైనా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలంటే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి, మనం అక్కడ ట్రై చేద్దాము. అలాగే ఈ వీడియో 70% నచ్చినా కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. దిస్ ఈజ్ హరీష్, రైట్.